మల్కాజిగిరి లోక్సభకు మీరు ఎన్నికైన తర్వాత మల్కాజిగిరికి ఏం చేయబోతున్నారు? మొట్టమొదటిగా మల్కాజిగిరి అసలు న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ. డ్రైన్లు లేవు, రోడ్లు లేవు, తాగే నీళ్ళ పైప్ లైన్లు లేవు, కొంత అస్తవ్యస్తంగా ఉంది ఒకటి. రెండోది పేదలు ఎక్కువ సెటిల్ అయినటువంటి నియోజకవర్గం కాబట్టి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. కట్టినా ఇవ్వలేదు, ఇచ్చినవి కట్టలేదు. ఇవాళ ఆ సొంత ఇంటికలు నెరవేర్చే బాధ్యతతో పాటుగా ఇది పెరిఫెరల్ ఏరియాస్ కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఎక్కువ ఉండేటువంటి ఆస్కారం ఉండే ప్రాంతం కాబట్టి వాళ్ళకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ లాంటి పెట్టించి కొంచెం వాళ్ళ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి ఉద్యోగ కల్పన చేయడం అనేది మా టార్గెట్గా ఉంటుంది. దాంతోపాటుగా కొంత మెట్రో రైలు విస్తరణ కావచ్చు, కొంత పెద్ద రోడ్ల విస్తరణ కావచ్చు, ఇట్లాంటివి ఉన్నాయి. దాంతోపాటుగా ఏమైనా ఇండస్ట్రీస్ కనుక వస్తే తప్పకుండా ఇక్కడ పెట్టించేటువంటి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మాకంతా ఇటువైపు వెస్ట్ వైపు అంతా మీకు సాఫ్ట్వేర్ కేంద్రీకరించబడ్డది, కొంత అటువైపు కూడా కేంద్రీకరించే ప్రయత్నం చేయాలి. మొన్న ఏదో కొంత పునాది అంతకుముందు కేటీఆర్ గారు ఇచ్చారు, మొన్న ఈయన ఇచ్చారు, కానీ కొంత ఎక్స్పాండ్ అన్ని ప్రాంతాలు అన్ని దిశల పద్ధతిలో ఎక్స్పాండ్ కావడం కానీ డెవలప్మెంట్ కావడం కానీ చేయాల్సి అక్కడ ఉన్నది. ఇప్పుడు మీ 7 నియోజకవర్గాల్లో కంటోన్మెంట్ ఒక భాగం, దాని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారా మీరు? తప్పకుండా, ఎందుకంటే మాది సెంట్రల్ గవర్నమెంట్ కింద వచ్చేది కాబట్టి డెఫినెట్గా దాని మీద ప్రత్యేకమైన ఫోకస్ మేమే పెట్టగలం. కేంద్రంలో ఏ పార్టీ అధికారం ఉంటుందో ఆ పార్టీ మాత్రమే పెట్టగలదు, ఆ పార్టీ మాత్రమే అభివృద్ధి చేయగలదు. కంటోన్మెంట్ మీద ఒక ప్రత్యేక ప్రణాళిక ఒకటి రూపొందించే తప్పకుండా. ఒక ఫస్ట్ ప్రణాళిక ఏంటంటే మాకు ఆ రోడ్లన్నీ కూడా మధ్య మధ్య మూసేస్తూ ఉంటారు, దారిని మూస్తూ ఉంటారు, అవన్నీ ఓపెన్ చేయించడం. రెండవది ఏంటంటే మొన్ననే క్లియర్ చేసిన ప్రధానమంత్రి గారు ఆ ఇరకడం రోడ్లు, అది మిలిటరీ లాగా ఇంచు కూడా తీసుకోలేదు. మొన్ననే 175 ఎకరాల భూమిని అటు అల్వాల్ సైడ్ కానీ ఇటు కొంపల్లి సైడ్ కానీ ఇచ్చి వాడికి ఫ్లైఓవర్ల నిర్మాణానికి సహకరించడం ఒకటి. తర్వాత దానికి ఒక మెట్రో రైల్ తీసుకురావాలనేటువంటి సంకల్పం. ఇవన్నీ కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కాబట్టి చేసి పెడతాం. మల్కాజిగిరి మోస్ట్ ఎక్కువగా అర్బన్ ఓరియంటెడ్, రూరల్ చాలా తక్కువ ఉంటుంది. ఈ అర్బన్ ఓరియంటెడ్ మీరు చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ కొన్ని ప్రాజెక్టులు తీసుకురావటం కానీ, ఈ ప్రణాళికతో నేను మల్కాజిగిరిని అభివృద్ధి చేయబోతున్నాను, ఇది నేనే చేయగలను అని చెప్పగలిగేది? డెఫినెట్గా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు తెలుసు, ఇలా స్మార్ట్ సిటీల కింద కావచ్చు, లేకపోతే అమృత్ సిటీల కింద కావచ్చు, కేంద్ర ప్రభుత్వ నిధులు లేకపోతే ఇవాళ గ్రామ పంచాయతీల అభివృద్ధి లేదు. ఈ గ్రామాల్లో కడుతున్నటువంటి తడి చెత్త పొడి చెత్త చెట్ల మొదలుపెట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్ల వరకు, శ్మశాన వాటికల వరకు, చౌరస్తాలు ఎగురుతున్నటువంటి లైట్ల వరకు, పెరుగుతున్న చెట్ల వరకు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో అవుతున్నాయి. అట్లా హైదరాబాద్లో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇవాళ జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ అన్ని రకాల డెవలప్మెంట్ కేంద్రమే చేయగలదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పర్టికులర్గా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుతాం అని ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ నెగ్లెక్ట్ చేసినట్టు కాకుండా ఆయన వెళ్ళినప్పుడు ఆయన రిసీవ్ చేసుకోవడం కానీ, ఈ విధంగా ఒక వ్యతిరేక భావం కాకుండా మంచిగా వెళ్తాని అనే అభిప్రాయం ఉందా, లేకపోతే ఇంకా మంచిగా వెళ్ళొచ్చా, ఏమైనా సజెస్ట్ చేస్తారా రాష్ట్ర ప్రభుత్వానికి? మనం చూసిన నేను మొట్టమొదటి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారేమో మా పెద్దన్న పాత్ర పోషించాలి, మాకు సాయం అందించాలని చెప్పిండు. ఢిల్లీకి పోయినప్పుడేమో ఆర్థిక మంత్రి గారితో అమిత్ షా గారితో కలిసినప్పుడు మీ సహకారం కావాలని చెప్పిండు. మళ్ళీ ఎందుకో అక్కడ మాట మార్చి మోడీ ఏంది గీడేందని కూడా మాట్లాడాడు. ఇక్కడ ఇష్యూ అక్కడ మోడీ గారు కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు. ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఇది ముఖ్యమంత్రి గారి ఇన్స్టిట్యూషన్, అది ప్రధానమంత్రి గారి ఇన్స్టిట్యూషన్. ఈ రెండు కూడా ప్రజల పన్నుల డబ్బులకి కాపాడదారులు మాత్రమే. వీళ్ళు కాపాడదారులు, వీళ్ళు ఓనర్లు కాదు. తాత జాగిర్లాగా ఎవరు నడపలేరు. మోడీ గారు ఎప్పుడు నేను చేస్తున్నాను, మీరు ఇప్పుడు చూసిరా, నేను చేస్తున్నాను ఎప్పుడు అన్నారు మోడీ గారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం నేను ఇస్తున్నాను మాత్రం అంటారు, మీకు తెలుసు. అందువల్ల నా దృష్టిలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కేంద్ర ప్రధానమంత్రి అయినా రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి మోడీ గారు పదే చెప్పి ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా పరస్పర సహకారం అవసరం ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చేటువంటి గౌరవాన్ని తప్పకుండా ఇవ్వాల్సి అక్కడ ఉంటుంది. ఇచ్చి పుచ్చుకునే దూరం ఉంటుంది తప్ప దానికి భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం గతంలో ఏం జరిగిందో మనం చూసాం. చాలామంది మాట్లాడారు, ముఖ్యమంత్రులు కళ్ళు నెత్తికెక్కిన మాటలు మాట్లాడారు. ఏం జరిగింది చెప్పండి, అవన్నీ పేరు చెప్పండి. ఇప్పుడు చాలామంది ఉన్నారు అట్లా, ఒక ముఖ్యమంత్రి 2 ముఖ్యమంత్రులు అనేక మంది ముఖ్యమంత్రులు మాట్లాడారు. దాని తర్వాత మళ్ళీ బీహార్లో నితీష్ కుమార్ ఉన్నారు. నేను జీవితం ఉన్నంత వరకు ఎన్డీఏతో ఉన్నాను, మళ్ళీ కలిసి మళ్ళీ అట్లా అనేక ఉంటాయి. అందుకని ఆ జోలికి పోను. కానీ ఎప్పుడు కూడా
నీకు అధికారం వచ్చింది రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ పదవి తప్ప నీ అయ్యిచ్చింది కాదు, నీ అమ్మిచ్చింది కాదని సోయి ఉండాలి. అది గుర్తుపెట్టుకో. దానికి తగ్గట్టుగా మెదలాలి తప్ప ఎట్లా పడితే అట్లా మాట్లాడతా, ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే ప్రతీకార చర్యలు చేపడతా, నేను సంస్కారహీనంగా మాట్లాడతా అంటే ప్రజలు బండకేసి కొడతారు. అది మనం చూస్తూనే ఉంటారు ఇప్పుడు. అందరికీ చూస్తున్నాం కదా. మల్కాజ్గిరి ప్రజలకి మీరేం చెప్తారు ఒకసారి చెప్తే. మల్కాజ్గిరి ప్రజలకి నేను వినమ్రంగా చేసే విజ్ఞప్తులు రెండు. ఒకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా కొట్లాడే బిడ్డగా నేను పనిచేయించే ప్రయత్నం చేస్తాను. రెండు, కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అభివృద్ధి అయితే ఉందో రైట్ ట్రయల్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. రెండు. మూడు, ఇక్కడ ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి పథకాలు ఏవైతున్నాయో అవి లోన్స్ రూపంలో కావచ్చు, ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసే రూపంలో కావచ్చు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ చేసే విషయంలో కావచ్చు, ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఎందుకంటే మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మాకున్న సంబంధాలు రీత్యా తెచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. సర్వతోన్న అభివృద్ధి కోసం నేను ప్రయత్నం చేస్తాను. దీనికోసం అన్నిటికంటే మీకు పిలిస్తే పలికే బిడ్డలకు ఉంటా, మీకు ఎక్కడ ఒక మచ్చ తీయకుండా ఏ సమస్య వచ్చినా కూడా నేను ఉన్నా అని చెప్పి అండగా ఉండి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళతో ఉండేటువంటి పని చేస్తాను. చివరి ప్రశ్న అండి, డబ్బు పవర్ ఏంటి ఎన్నికల్లో? అంటే యాక్చువల్గా డబ్బు పవర్ ఉండకూడదు, కానీ మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది. అంటే ఒకరు ఇస్తున్నప్పుడు నువ్వు కూడా ఇవ్వాలి కదా అనేటువంటిది అలవాటు అయిపోయింది. మంచిది కాదు. సాడ్ పార్ట్ ద డెమోక్రసీ, బ్యాడ్ పార్ట్ ఇది. ఎన్నడో పెరిగింది, ఇది విరిగిపోతుంది. తెలంగాణలో అంతకుముందు ఎప్పుడు ఇట్లా డబ్బులు లేవు. సర్పంచ్ కావాలన్నా 20 లక్షలు కావాలి, 50 లక్షలు కావాలి, ఎంపీటీసీ కావాలన్నా 10 లక్షలు కావాలి, ఎమ్మెల్యే కావాలంటే 5 కోట్లు కావాలి, 10 కోట్లు కావాలి, ఎంపీ కావాలంటే నీకు 50 కోట్లు కావాలి. ఈ కల్చర్ మంచిది కాదు. డబ్బుల రోల్ తాత్కాలికంగా ఉండొచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఎప్పుడో ఒకనాడు ప్రజలకు విగట కలిగి వాళ్ళే దీన్ని స్విచ్ ఆఫ్ చేస్తారు. కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థులు ఒక వేదిక మీద కూర్చొని మనం డబ్బులు పంచొద్దు, ఎవరిని గెలిపిస్తే వాళ్ళని గెలిపించండి అని ఒక అంగీకారానికి రాలేదా? సాధ్యం కాదా? రారు వాళ్ళు. ఎందుకంటే స్వార్థం. ఎన్ని అడ్డదారులైనా తొక్కి, ఎన్ని అబద్ధాలైనా ఆడి, డబ్బెంతైనా ఖర్చు పెట్టి గెలవాలన్నటువంటి తాపత్రయం ఉన్న దగ్గర ఎక్కడైతే చెప్పండి వస్తుంది. మొన్న కొంత చేసిండ్రు డబ్బులు కూడా ప్రజలు వాళ్ళంతట వాళ్ళు కొన్ని సందర్భాల్లో డబ్బు, ఈ అహంకారం అన్నీ బండకేసి కొడతారు. 2006లో కొట్టిండ్రు ఒకసారి, 2010లో కొట్టిండ్రు. మొన్న కూడా కొంత డబ్బు కంటే కూడా రెస్పెక్ట్, ధర్మానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. మీరు చెప్పినటువంటి ధర్మం గెలవాలని, ఆ ధర్మాన్ని ప్రజలు స్వీకరించాలని, ఒకసారి పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత బాధ్యతాయుతమైన పార్లమెంటేరియన్గా మీ నియోజకవర్గానికి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు చేకూర్చాలని కోరుకుంటూ నమస్కారం.